హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఛానల్ చాలా రోజుల తర్వాత మళ్ళీ స్టార్ట్ చేసామన్నమాట. పాత ఛానల్ హ్యాక్ అయింది మంచి రీచ్ ఉండే టైంలోనే. సో కొత్త ఛానల్ ఓపెన్ చేశాను. దానికి ముందు ఇంకా ఛానల్ ఒక్కదానిపైనే డిపెండ్ అవ్వడం ఎందుకని చెప్పి నేను ఫ్యాన్సీ స్టోర్ స్టార్ట్ చేశాను అనమాట. సో ఫ్యాన్సీ స్టోర్ కనిపిస్తుంది కదా, సేమ్ ఇంతే ఉంది. అంటే చాలా చిన్న స్టోర్ అనమాట. దీన్నే ఎక్స్టెండ్ చేద్దామని అనుకుంటున్నాము. ఎందుకంటే మేము ఒక 1,50,000 మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేసామన్నమాట. సో దీంట్లోనే ఫర్నిచర్ అన్నీ కలిపి మొత్తం అంతే వచ్చింది, అంతా కలిపి. సో ఇన్వెస్ట్మెంట్ కొంచెం ఎక్కువైతే మాకు ఫర్నిచర్కే ఎక్కువ అమౌంట్ అయింది. మళ్ళీ తర్వాత ఇంకా మాల్ తీసుకొస్తే మంచిగా ఉంటుందని అనిపిస్తుంది. ఎందుకంటే ఇంకా డిజైన్స్ ఎక్కువ అని అడుగుతారు కదా వచ్చిన వాళ్ళు. సో చాలా తక్కువ మాల్ ఉందన్నమాట. ఇంకోటి లైనింగ్స్ ఫాల్స్ కూడా చాలామంది అడుగుతున్నారు. అది థ్రెడ్స్, మిషన్కి సంబంధించిన సామాన్లన్నీ. సో అవి తేవాలి. కొన్ని చౌకట్స్, నెక్లెసెస్, ఇంకా ఇయర్ రింగ్స్, సీజెట్వి అట్లా అడుగుతున్నారు అనమాట. ఇవి తీసుకురండి అట్లా అని. సో ఇప్పుడున్న మాల్కి అయితే దానికంటే ఇంకా ఎక్కువ తెస్తే సేల్ అవుతుందని అనిపిస్తుంది. ఎందుకంటే కస్టమర్స్ వచ్చిన వాళ్ళు అడుగుతున్నారు. సో అందుకని మనీ అయితే ఇప్పుడు ప్రస్తుతానికి లేవు. లోన్ ఏదైనా అప్లై చేద్దామని అనుకుంటున్నాము. సో ఇప్పుడు మోడీ చాలా లోన్స్ ఇస్తున్నాయి. పిఎంఈజీపీ లోను, ఇంకా ముద్ర లోను. దానికి ఏదైనా అప్లై చేద్దామని అనుకుంటున్నాము. సో షాప్కి సంబంధించిన బిల్స్ అవి ఇవి ఉంటే ఇస్తారంట. సో సంతోష్ ఒకసారి బ్యాంక్కి వెళ్ళి కనుక్కొని వస్తా అని చెప్పి ఈరోజు బ్యాంక్కి వెళ్తున్నాడు. సో అక్కడ వాళ్ళు ఏమేమి అడుగుతారు ఏంటి అనేది ప్రాసెసింగ్ అంతా చెప్తామన్నమాట. ఎందుకంటే మాకు లోన్ ప్రాసెస్ అదంతా ఏంటో మాకేం తెలీదు. ఇప్పుడే ఫస్ట్ టైం వెళ్ళి అడుగుతున్నాం. ఎవరిని కాంటాక్ట్ చేసినా కూడా సరిగ్గా ఎవరు చెప్పట్లేదు. సో నాకే అనిపించింది. మేము కూడా చాలా యూట్యూబ్లో సెర్చ్ చేసినాము. సో అన్నీ ఈ లోను, ఇది పిఎంఈజీపీ లోన్, ముద్ర లోన్ అట్లా అని చెప్తున్నారు. కానీ ప్రాసెస్ అయితే మాకు కూడా తెలియలేదు యూట్యూబ్లో కూడా. సో ప్రాసెస్ ఏంటి, ఎలా జరుగుతుంది, ఏమేమి అడుగుతారో అవన్నీ మేము కూడా మీకు షేర్ చేస్తాము. ఎందుకంటే ఎవరికైనా యూజ్ అవుతుంది కదా. మేము సెర్చ్ చేసినట్టే ఎవరైనా యూట్యూబ్లో సెర్చ్ చేస్తారు కాబట్టి. సో లోన్ ప్రాసెసింగ్ అంతా ఎలా జరుగుతుందో అదంతా యూట్యూబ్లో షేర్ చేద్దాం అనుకుంటున్నా వీడియోస్లో. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. సో బ్యాంక్కి వెళ్ళేసి వచ్చిన తర్వాత బ్యాంక్కి వెళ్ళి ఏమేమి అడుగుతారో అది మళ్ళీ వచ్చిన తర్వాత ఫర్దర్గా షేర్ చేస్తాను, కంటిన్యూ చేస్తాను వీడియో. ఫస్ట్ ఏ బ్యాంక్ పోయినా చెప్పు. నవ్వకు, ఏ బ్యాంక్ అయినా మామూలుగా చెప్పు. యూనియన్ బ్యాంక్. ఓన్లీ యూనియన్ బ్యాంక్ ఒక దాంట్లోనే ఇస్తారా, వేరే దాంట్లో? ఏం లోన్ ఇంతకి? వాళ్ళు ప్రైవేట్ ఇచ్చే లోనా లేకపోతే ఇది పిఎంఈజీపీ ఆ లోన్స్? పిఎంఈజీపీ కాదు, ముద్ర లోన్. ముద్ర లోనా? ముద్ర లోన్ అయితే ఎన్ని డబ్బులు వస్తాయి? 50 నుంచి 10 lakhs వరకు. 10 lakhs వరకు. అంటే ఓన్లీ ఆల్రెడీ షాప్ ఉంటేనే వస్తుందా లేకపోతే మామూలుగా కూడా వస్తుందా? షాప్ ఉన్న వాళ్ళకేనా? నిజంగానే తెలియకనే అవుతున్నా. అయితే ఏమేమి కావాలి బిల్స్? ఇట్లా షాప్ నుంచి ఏమేమి కావాలంట? షాప్ నుంచి ఏం లేదు. కరెంట్ అకౌంట్ ఉంటే కరెంట్ అకౌంట్, స్టేట్మెంట్, 6 month స్టేట్మెంట్. అది మనం యాప్ నుంచి అప్లై చేస్తే యాప్లో ఆటోమేటిక్ దాంట్లో సేవింగ్స్ అకౌంట్. మనం యూనియన్ బ్యాంక్ దేంట్లో నుంచి అప్లై. ఇప్పుడు ఎస్బీఐ అనుకో. అంటే ఇప్పుడు ఈ బ్యాంక్ అన్నిట్లో నుంచి ఇస్తారా? ముద్రలో అన్ని బ్యాంకులు ఇస్తారా? సౌండ్ చేయకు నాన్న. అన్ని బ్యాంకులు ఇస్తారు. అన్ని బ్యాంకులు ఇస్తారా? మనకు మిత్తి ఎంత పడుతుంది? మిత్తి ఎంత పడుతుంది అన్నది విషయం కాదు. అది అప్లై అవుతుందా కాదా అని చెప్పి అప్లై చేసినాము. అప్లై చేస్తుంటేనేమో ఇది ఈ జీమెయిల్ నాట్ లింక్ అని చెప్తుంది. అప్పుడు నాకు జీమెయిల్ లేకుండే, మరి నా దగ్గర ఫోనే లేకుండే అప్పుడు తీసుకున్నప్పుడు. మా మమ్మీ నెంబర్ ఉండే, లింక్ చేయాలి. పెళ్ళైన తర్వాత ఫోన్ తీసుకున్న తర్వాత నెంబర్ చేంజ్ చేసిన. నెంబర్ మా మమ్మీ నేను ఇంతకు అందుకే జీమెయిల్ లేదు. అయితే ఇప్పుడు ఓన్లీ జీమెయిల్ లింక్ చేసి చూడాలి, మళ్ళీ ట్రై చేయాలి. అంటే ఇప్పుడు ఫోన్లో ఆన్లైన్లోనే వేసుకోవాలి మనం. బ్యాంక్ వాళ్ళకి ఏం సంబంధం లేదా? బ్యాంకు మీకు అప్రూవ్ అయితే ఇది మళ్ళీ మీసేవలో వేసుకోవచ్చు. తెలియని వాళ్ళు ఇట్లా వేసుకుంటారు. ఇంటర్నెట్ షాప్ లో చేస్తలేరా? మనమే సొంతంగా అప్లై చేసిస్తారు. ఫోన్ లో దాంట్లో చేసిస్తారు. మనం ఫోన్ వాళ్ళ దగ్గర తీసుకొని పోతే అప్లై చేసామంటే చేసిస్తారు. మనం ఇంకేంది అప్లై చేస్తారు. అప్రూవ్ అయితే బ్యాంక్ దగ్గరికి వెళ్ళాలి. ఇప్పుడు నువ్వేమంటున్నావు? నేను 2 సార్లు అప్లై చేసిన. చూపించరా వాళ్ళు ఎట్లా అప్లై చేయాలో? అయితే బ్యాంక్ వెళ్తే చూపిస్తారేమో. అంతేనా? ఇప్పుడు స్క్రీన్ షాట్ కూడా వస్తుంది, స్క్రీన్ రికార్డింగ్ కూడా చేయొచ్చు. ఏంటి ఎట్లా అప్లై చేయాలి, సెలెక్ట్ చేసుకోవాలనేది నీకు చూపిస్తుంది. ఇప్పుడు చెప్పిస్తారు. ఆ స్క్రీన్ షాట్ స్క్రీన్ రికార్డింగ్ పెడతా. స్క్రీన్ రికార్డింగ్ పెట్టి చూపిస్తావా? అయితే ఇప్పుడు మనకు అంటే ఇప్పుడు ఓన్లీ ఈ ముద్ర లోన్ ఒకటే వస్తుందా? వేరే లోన్స్ ఏం రావా ఇప్పుడు ఈ షాప్ మీద? ఇంకోటి నారీ ఏదో ఫీమేల్స్ సంబంధించిన ఏదో
లోన్ ఉంది, ఉమ్. అది 2 lakhs నుంచి 10 lakhs వరకు వస్తుంది అన్నారు. అది కూడా అప్లై చేసిన, అది కూడా అయింది అప్లై. అది కూడా చేసిన. అంటే మనం అన్ని అప్లై చేసుకోవాలి, అప్రూవ్ అయిందో లేదో అనేది మనకు మెసేజ్ వస్తుందా మరి ఎట్లా? అప్లై చేస్తుంటే లాస్ట్ స్టెప్లో వెరిఫై అయ్యేటప్పుడు నీ అకౌంట్కి జీమెయిల్ లింక్ లేదని చెప్పి అది చూపించేసింది. అంటే ఇప్పుడు ఉద్యమ ఓన్లీ రిజిస్ట్రేషన్ నెంబర్ కావాలి దానికి. మళ్ళీ నువ్వు ఉద్యమ కార్డు చేసినావు కదా ఆల్రెడీ. చేసిన దాని వల్ల చేసిన ఆల్రెడీ అన్ని మొత్తం ప్రాసెస్ అయింది. ఓన్లీ నీ జీమెయిల్ కార్డ్ జీమెయిల్ నాట్ లింక్డ్ విత్ యువర్ అకౌంట్ అని చెప్తుంది. అది కదా ఇప్పుడు జీమెయిల్ లింక్ చేసుకొని తర్వాత అంటే ఇప్పుడు కాదు, ఒకసారి నీ ఫోన్ పెట్టి వాళ్ళకి బొమ్మలు పెట్టి వాళ్ళు చూస్తారు, అంతా వాళ్ళదే వాయిస్ డిస్టర్బెన్స్ వస్తుంది. బంద్ మొత్తం చేయలేను. నేను బంద్ చేయలే, నువ్వు పెట్టు ఇప్పుడు వాళ్ళకి ఫోన్ పెట్టి వాళ్ళు చూసుకుంటారు. నేను అదే అట్లంటలే. ఇప్పుడు PMEGP లోన్ అంటే ఇప్పుడు ఇదేనా? PMEGP లోన్ ఇది కాదు, అదే ముద్ర అది ఇది రెండు ఒకటే అనుకుంటా. ముద్ర లోన్ వేరే, PMEGP లోన్ వేరే. మరి PMEGP లోన్ అక్కడ దాంట్లో చూపిస్తలేదు, బ్యాంక్లో అడిగితే. బ్యాంక్లో అడిగితే చూపిస్తలేదా? వేరే బ్యాంక్లో అడగాల్సింది మరి. వేరే బ్యాంక్లో కూడా అడిగింది. అంటే PMEGP లోన్కి ఎన్ని వస్తాయి డబ్బులు? 25 lakhs కదా అది? 50 lakhs అనుకుంటా. 50దా? ముద్ర ఇంకొక లోన్ కూడా ఏమో ఉన్నాయి కదా, 3 lakhs ఇచ్చి విశ్వకర్మ యోజన మిషన్ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళు ఇస్తారు. అది కాదు, ఇంకోటి ఉద్యోగిని స్కీమే, అది దొరకలేదు. అయితే నారి నీకు స్క్రీన్ రికార్డింగ్లో చూపిస్తా, దాంట్లో వస్తుంది. దాంట్లో చూస్తే నీకు అర్థమవుతుంది ఏమేమి స్కీమ్లు ఉన్నాయని. సరే. సో ఫ్రెండ్స్, ఇప్పుడు బ్యాంక్ వెళ్ళేసి వస్తే ముద్ర లోన్కి అప్లై చేయడానికి ప్రాసెస్ ఏందో చూపించారు అనమాట. సో ఇది ఫస్ట్ మనం అప్లై చేసుకున్న తర్వాత అప్రూవ్ అయితే అప్పుడు బ్యాంక్కి రమ్మని చెప్పారంట. అయితే బ్యాంక్కి వెళ్తే మళ్ళీ మనము CAని కలిసి మనకి ప్రాజెక్ట్ రిపోర్ట్ లాగా ఒకటి తయారు చేసి మన బిజినెస్ ఇది ఇట్లా ఎక్స్టెండ్ చేద్దాం అనుకుంటున్నాం ఇట్లానే మొత్తం ప్రాపర్గా పూర్తి రిపోర్ట్ మనం ఒకటి తయారు చేసి, నాకు ఆల్రెడీ చెప్పారు లోన్ చేసుకున్న వాళ్ళు చెప్పారు సంతోష్. ఓకే, అయితే అది మాత్రం CA దగ్గర రిపోర్ట్ ఒకటి మొత్తం చేసుకొని తర్వాత బ్యాంక్ వెళ్తే వాళ్ళు డీటెయిల్స్ చూసి లోన్ ఇస్తారంట. సో అది అదనమాట. సో ఇప్పుడైతే ఫస్ట్ అప్లై చేద్దాం. అప్లై ఎట్లా చేసుకుంటారు అనేది ఒకవేళ వీడియో లెంతీ అయితేనేమో నెక్స్ట్ వీడియో పెడతా, లేదంటే కంటిన్యూ ఒకవేళ తక్కువనే ప్రాసెస్ ఉంటే దీంట్లోనే క్లిప్ యాడ్ చేస్తాను అనమాట, ఎట్లా అప్లై చేసుకోవాలనేది. సో వీడియో యూస్ఫుల్ అయింటే ఒక లైక్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇది ఏంటంటే మనం అప్లై చేసే విధానం ఏంటంటే, మనకి ఏదైతే బ్యాంక్ ఉందో ఆ బ్యాంక్ యాప్ ఉంటుంది కదా, దాంట్లోకి వెళ్ళి అప్లై చేయాలన్నమాట. సో నాది యూనియన్ బ్యాంక్, దాంట్లోకి వెళ్ళి అప్లై చేస్తుంటే నేను స్క్రీన్ రికార్డింగ్ ఏదైతే చేసినామో ఆ బ్యాంక్లో ఉన్నంతసేపు మనం రికార్డింగ్ చేసింది మొత్తం అసలు ఏం కనిపించలేదు, బ్లాక్ ఇట్లా కనిపిస్తుంది అసలు, అంటే రికార్డ్ అవ్వట్లేదు అది. సో అదే నేను అప్లోడ్ చేద్దాం అనుకున్నా. అయితే నాదైతే ఏమైందంటే నాది జీమెయిల్ ఐడి బ్యాంక్ అకౌంట్కి లింక్ లేదు, సో అందువల్ల ఆగిపోయింది. సో అది కూడా ట్రై చేస్తాము. అది ట్రై చేసిన తర్వాత ఏమవుతుంది, వస్తాయా రావా లోన్స్ అంటే. మోస్ట్లీ చాలామంది అయితే ఈ ముద్ర లోన్స్, PMEGP లోన్స్ అయితే అసలు అప్లై అవ్వవు, అంటే అప్లై అయితే కానీ అప్రూవల్ రాదు అని చాలామంది అంటుంటే విన్నాను నేను. సో అడిగిన వాళ్ళంతా అదే చెప్పారు. సో ఇది అవుతుందా అవ్వదా అనేది నాకు కూడా తెలియదు. సో ఒకవేళ అయితే మాత్రం ఫర్దర్గా నేను మీకు డీటెయిల్స్ షేర్ చేస్తూ ఉంటాను. సో సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ అండ్ షేర్ కూడా చేయండి నచ్చితే వీడియో.